సదాచార నిరూపణ. నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవీ మహత్యాన్ని అద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడింకా దేవీని ఆనందింపజేసి ఆచారం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియజేయి. నారద, అడగవలసింది అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, దేవి సంతోషిస్తుంది. తెల్లవారు లేచింది మొదలుకొని పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెబుతాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయం వరకు, పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలు, నైమిత కర్మలు, కామ్యకర్మలు ఉంటాయి. వీటిని శ్రద్ధగా చేయాలి. నింద్యకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మం ఒక్కటే. తల్లిదండ్రులు కానీ, భార్యాపుత్రులు కానీ, జ్ఞాతిమిత్రులు కానీ ఎవ్వరూ నిలవరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి. అందుచేత సాధనలన్నింటినీ ఉపయోగించుకొని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం. అది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్ధకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాలలో సుఖప్రదం. అజ్ఞానులై సంసార సాగరంలో కొట్టుమిట్టాడే వారికి ఇది ధర్మద్వీపం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మను చెప్పిన వాక్యం. ఆచారం అంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం, పరమ తపస్సు. జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధకం. శాస్త్రీయమని, లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు. రెండు అనుష్ఠింపదగినవే. దేనిని పర్యర్జించడానికి వీలు లేదు. గ్రామ, జాతి, దేశ, కుల ధర్మాలుంటాయి. వాటిని పాటించాలి, ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజానుడవుతాడు, వ్యాధి పీడితుడవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్ధ కామాలను పరిత్యజించాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు కనుక. నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం. నారద, సందేహం ఏమీ లేదు. శృతి, స్మృతులు రెండు కళ్ళు, పురాణమే హృదయం. ఇవి మూడు చెప్పినదే ధర్మం, మరొకటి కాదు. ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు. స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పినదే ప్రమాణం. వేదంలోనే ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండు ధర్మాలుగానే పరిగణించాలి. స్మృతులలో ద్వైధీభావం కనిపించినా ఇంతే, వేదంతో సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అంటున్నారు. కానీ అది సరికాదు. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు కానీ, తంత్ర గ్రంథాలు కానీ ప్రామాణికాలు. ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా ప్రమాణికమే. ధర్మ మార్గ నిర్ణయంలో సర్వదా వేదమొక్కటే పరమ ప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులు, పురాణాలు, తంత్ర గ్రంథాలు చెప్పినవి కూడా కొండకచ్చో ప్రమాణికలుగానే అవుతాయి. మరింకేది ప్రమాణికం కానే కాదు. వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకొని ఆ మార్గాల్లో నడిచే వారి కోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి. అందుచేత వేదోక్తమే ధర్మం. దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైనంత వరకే ప్రమాణికం. కొందరు ఏవేవో కుశాశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటి వారు నరకానికి పోతారు. అక్కడ తలక్రిందులుగా వేలాడతారు.
వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు, పాశుపతులు, లింగదారులు, తప్త ముద్రాంకితులైన వైకానసులు వగైరా అందరూ నరకలోకానికే పోతారు. అందుచేత వేదం ఒప్పుకున్నదే సధర్మం, దానినే ఆచరించాలి. మరింక దేనిని అనుసరించిన నరకం తప్పదు. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజంతా తాను చేసినది, చేయించినది, అన్నది, అనిపించినది, ఇచ్చినది, ఇప్పించినది ఒక్కసారి సమీక్షించుకోవాలి. ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటి రోజు నుంచి పరిత్యజించాలి. నిద్ర అయ్యాక తెల్లవారుజామునే లేచి బ్రహ్మధ్యానం చేయాలి. తొడల మీదకి కుడి ఎడమడుగా అరికాళ్ళు పైకి వచ్చేట్లు బాసింపీట వేసుకొని కొంచెం ఎత్తైన చోటు కూర్చోవాలి. నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిలగడించాలి. కన్నులు మూసుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చొని 2-3 సార్లు ప్రాణాయామం చేయాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి.